ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము నిర్గమాకాండం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలగజేసెను. ఆమెన్, హల్లెలూయా. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీలకు కటాక్షం కలగజేసినని ఎంతో వివరంగా వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ వాక్య భాగం ద్వారా ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడతారు, మనల్ని ఎలా ధైర్యపరుస్తారని మనం చూద్దాం. ప్రభు కటాక్షిస్తే బానిసత్వం నుండి నీకు విడుదల వస్తుంది, ప్రతి పనిలో నీకు విజయం వస్తుంది, అందరి ఎదుట నీవు హెచ్చించబడతావు, నీ జీవితం సవ్యంగా సాగిపోతుంది, నీకు గొప్ప రక్షణ విమోచన కూడా వస్తాయి. మరి ఈ విధంగా ప్రభు కటాక్షిస్తే జరుగుతుంది. మరి ప్రభు కటాక్షం నీ మీద ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఈరోజు ఆలోచించు. ప్రభు కటాక్షం నీ మీద ఉందా? ఆయన కటాక్షం పొందుకున్న వ్యక్తివేనా నీవు అని నువ్వు ఒకసారి ఆలోచించాలి. లేఖనాలు గమనిస్తే నిర్గమాకాండం 11వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీలకు కటాక్షం కలగజేశాను అంటే ప్రభువే ఐగుప్తీలకు వెళ్ళే ఎడల కటాక్షం కలగజేశాడు. కాబట్టి ఈరోజు నీ మీద కూడా ఎవరికి కటాక్షం కలగాలన్నా ప్రభు కటాక్షం మొదలుగా నీకు ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి దేవుడు విడుదల ఇవ్వాలని అనుకున్నప్పుడు వారి మీద ఐగుప్తీలకు కటాక్షం కలగజేశాడు అని లేఖనం సెలవిస్తుంది. ఆయన ఆ విధంగా మరి వారి హృదయాల్లో ఇశ్రాయేలీయుల మీద జాలి పుట్టించబట్టే ఐగుప్తు నుండి వారు బయటపడగలిగారు. కాబట్టి ప్రభు కటాక్షిస్తేనే ఈరోజు నీ జీవితం మారుతుంది. మరి నీ మీద కూడా మరి ఎవరైతే అధికారులు ఉన్నారో, నీ పైన అధికారులు, వాళ్ళకి ఖచ్చితంగా నీ మీద జాలి పుట్టించాలి. ఆ విధంగా జాలి పుట్టిస్తేనే నీ జీవితం కూడా కటాక్షించబడుతుంది, నీ జీవితం మారుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు మరి ఏ బానిసత్వంలో ఉన్నావో, ఏ వ్యసనంలో కూరుకుపోయావో, పాపం అనే బానిసత్వంలో ఉన్నావా, లేక వాక్య వ్యతిరేక పనులు చేస్తూ ఆ విధమైన బానిసత్వంలో ఉన్నావా? నువ్వు ఏ బానిసత్వంలో ఉన్నా సరే ఈరోజైతే ఒక్కసారి ఆలోచించు. ప్రభు మాత్రమే నిన్ను ఆ బానిసత్వం నుంచి విడుదల చేయగలడు. అలనాడు ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తుల బానిసత్వంలో ఉండి ప్రభువుకు మొరపెడితే ప్రభు ఆలకించి వారిని మోషేని ఏర్పాటు చేసుకుని మోషే అహరోనుల ద్వారా మరి అక్కడి నుంచి తీసుకురావడానికి మరి ఆయన ఎంతో చేశాడో మీకు తెలుసు అంతా కూడా. కాబట్టి ఈరోజు మనల్ని కూడా దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. మరి కటాక్షం అనే మనం కూడా ఏ బానిసత్వంలోనే విడుదలిస్తాడు. దేవుని యొక్క కటాక్షం మన మీద ఉండాలి. ఆయన మనల్ని కటాక్షిస్తే మనపై అధికారులతో సహాయం మన మీద జాలి పడతారు వాళ్ళు. ప్రభు అయితే నీ ప్రతి బానిసత్వం నుండి కూడా విడుదలిస్తాడు. ఈరోజు ఏ బానిసత్వంలో నువ్వు ఉన్నా సరే బంధాలు తెంచుకో, ఆ కట్లు తెంచుకొని బయటికి రా. పరిశుద్ధుడిగా నువ్వు బయటకు రావాలి. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధంగా జీవించాలి. నీ పరిశుద్ధత నిన్ను పరలోకానికి చేరుస్తుందని అనడం మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ బానిసత్వంలో ఉన్నా సరే ఇప్పుడే విడిచిపెట్టి బయటికి రా. ఇశ్రాయేలు మీద ఐగుప్తీలకు జాలి పుట్టించినట్లుగా నీ శత్రువుకి నీ మీద జాలి పుట్టిస్తాడు. ఆయన నిన్ను కూడా విడుదల చేయబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు. నీ నమ్మిక చొప్పునే నీకు జరుగుతుంది. అవిశ్వాసం ఎంత మాత్రం నీలో ఉండక పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంచు. నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే ప్రభు నిన్ను విడిపించగల సమర్థుడు. కాబట్టి నీ శత్రువు మదిలో మరి నీ మీద కటాక్షం కలుగజేసి నిన్ను విడుదల చేసే దేవుడే యేసుని నమ్మి నీ ఆత్మీయ జీవితంలో గొప్ప భరోసాతో ధైర్యంతో ముందుకు సాగు. ఆమేన్.